హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MCAL మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. ఏమరా నువ్వు కూడా చెప్తావా? సో గైస్, ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము యాక్చువల్గా ఎక్కడ పోతున్నాం పాపా? వేములవాడ వెళ్తున్నాము. ఎందుకు పోతున్నాము? కూడా అవును, ఇక సిద్ధిగానికి గుండె అయితే వేపియడానికి వెళ్తున్నాం. అట్లనే దర్శనం చేసుకొని అంతా ఇవాళ వెళ్ళి మళ్ళీ రేపు వస్తాము. 2 days బాగుండబోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా అందరు చూడాలి, లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యా ఏం చేస్తున్నావు? ఏడిపోతురు ఎందుకు? అంశులే అంశు డాడీ ఫేస్ చెప్పు, వాడినే ఉండు. సో గైస్, మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే వీని కోసమే, సిద్ధుకి ఎంటుకలు తీయిద్దామని చెప్పేసి, పుట్టెంటుకలు తీయాలని చెప్పేసి. యాక్చువల్గా మేము లేట్ స్టార్ట్ అయిపోయినాము. లాస్ట్ క్లోజింగ్ టైంలో ఇంకా మాదే అంటే ఒకటే టికెట్ ఇచ్చారు. లాస్ట్ 9:30 అయింది. సో అప్పుడు తీసినాం గైస్, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ హడావిడి ఉంటుంది, మళ్ళీ దర్శనము కథ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో నైటే తీపిచ్చేద్దామని చెప్పేసి తీపిచ్చేసినాం గైస్. చిట్టుగాడు గుడ్ బాయ్ అమ్మా. చిట్టుగాడు వీడి ఎంటికలు తీసేటప్పుడు కొద్దిగా టెన్షన్ ఉండేది గైస్ నాకు, ఎందుకంటే వీడు సరిగా కూర్చోడు అని కొంచెం భయం ఉండే. కానీ మంచిగానే కూర్చుండు. లాస్ట్లో కొద్దిగా ఏడిచిండు. వేములవాడలో యాక్చువల్గా దర్శనం తర్వాత కోడలు కడితే మనం ఏమైతే కోరుకున్నామో అవి తీరుతాయని అని అంటారు. అండ్ ముఖ్యంగా అయితే సంతానం కోసం అయితే కడతారు ఈ కోడలు. అండ్ సంతానం కలిగిన తర్వాత పిల్లలతో కలిసి వచ్చి ఇట్లా కోడల్ని కడుతూ ఉంటారు.
సో గైస్ ఇదైతే గుడి గోపురము ఫ్రంట్ వ్యూది. యాక్చువల్గా మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుంది నైట్, అందుకే సరిగ్గా తీయలేదు. అండ్ మార్నింగ్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసినాను, చూడండి. సో గైస్ గుడ్ మార్నింగ్. ఈ గుండె అయితే చూడండి, గుండె హుషారు అయితే తగ్గుతలేదు గుండుకి. టైం అయితే ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. 6 o'clock దర్శనం వెళ్దాం అనుకున్నాము, 6:30 అవుతుంది. చెప్తూ సో నిన్న ఆల్రెడీ అయిపోయింది దర్శనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలి పోయి. ఏం రోజు హుషారు చేస్తుండు. సో గైస్ ఇక పోయి దర్శనం పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయి మీకు మా రూమ్ చూపిస్తా చూడండి. బియ్యం అయితే కలుపుతారు. సో గైస్ దర్శనంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. రూమ్ కనెక్షన్ స్టార్ట్ అయినాం. ఈమె డ్రెస్ పెద్ద ఉందని ఎత్తుకోమంటుంది, కింద అనుకున్నంత. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచే స్టెప్స్ ఉంటాయి, అందరు ఇట్లనే వెళ్తారు ఆల్మోస్ట్. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉంటుంది, పార్కింగ్ చేసి వచ్చే వాళ్ళు అట్లా వస్తారు. గోపురం వెనకాల సన్ రైజ్ చూడండి. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినాం దర్శనంకి, సూపర్ అనిపించింది వ్యూ అయితే నాకు. అండ్ నైట్ సరిగా కనిపించలేదు అని చెప్పేసి మార్నింగ్ తీసినాను. కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే కొంచెం ఆ వైబ్సే వేరే ఉండే, మొత్తం సూపర్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ కళ్యాణం చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ న్యూలీ మ్యారీడ్ అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటారు ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ వచ్చి ఖచ్చితంగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో మేము కూడా చేపిస్తాం వచ్చినప్పల్లా. టికెట్ ప్రైస్ అయితే 1000 ఉండే, ఇప్పుడు 1500 తీసుకున్నారు. అండ్ ఇయర్లీ కూడా ఉంటుంది, 5000 ఎంతో కడితే 10 years అట్లా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వచ్చి చేయించుకోవచ్చు. నమస్కారం చేయండి. అన్ని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి. ఇవేనా
సో గైస్ నెక్స్ట్ అయితే బంతిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ అమ్మవారికి అయితే బియ్యము అండ్ బోనం ఎక్కిస్తాం ఖచ్చితంగా. సో గాయస్ ఇంటికి అయితే వచ్చేసినాము. పిల్లలు అయితే చూడండి ఫుల్ అలసిపోయినారు, అసలు నడిచి నడిచి చాలా అలసిపోయినారు. వీళ్ళు చూడండి ముఖాలు ఎట్లా అయిపోయినాయి, మొత్తం విక్కపోయినాయి. అండ్ మా వాడు చూడండి వీడు ఎట్లా ఆడుతున్నాడు, అసలు వీడు మటుకు నిద్రనే వస్తలేదు వీడికి. అండ్ వీడియో మటుకు నచ్చితే మీకు అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.